వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో నాన్ వెజ్ వివాదం, భక్తుల ఆగ్రహం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ విరాళాలు. అందశ్రీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ. వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్. నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని పట్టణంలో 46 మైసమ్మ గుడులను కూల్చివేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సోమవారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు కందుల సంధ్యారాణి, సుల్వ లక్ష్మీ నర్సయ్య, అంబటి నరేష్, యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ, మైసమ్మ గుడుల కూల్చివేత ఘటన విషయంలో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఉందని అన్నారు. మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో తమ ఎమ్మెల్యేకు సంబంధం లేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్పై తమ ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మైసమ్మ గుడులను కూల్చిన అధికారులపై చట్టపరంగా కేసు నమోదు చర్యలు తీసుకోవాలని, కూల్చిన గుడులను వెంటనే కట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని ప్రజాప్రతినిధులు ఏది చెప్పితే అది తప్ప ఒప్ప చూడకుండా చేస్తే అధికారులే బలి కావాల్సి వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో హిందూ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, ముస్కుల భాస్కర్ రెడ్డి, సులువ లక్ష్మి, మచ్చ విశ్వాస్, గుండెబోయిన భూమయ్య, అపర్ణ, శ్యామ్ పటేల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నట్టయిందుంటే, మీ పాత్ర లేనట్టయిందుంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ ఐక్య వేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరిఖని కార్మిక క్షేత్రంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని, ఒక సెంటిమెంట్ను, ఒక సాంప్రదాయాన్ని ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా సాంప్రదాయాన్ని కాపాడవలసింది పోగా నాశనం చేసి, గుళ్ళను నాశనం చేసి ఇవాళ హిందూ సమాజాన్ని కంప్లీట్గా అవమానించేటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరు నాయకులు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారి మీద అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దెమ్. అడిషనల్ కలెక్టర్ గారా, కమిషనర్ గారా, డిప్యూటీ కమిషనర్ గారా, విచారణ యంత్రాంగం కూడా ఇలా లీడర్లు మంచిగా కడుపుల సల్లకుండా మంచిగా ఉంటారు. ఇలా మీ మీద బట్టగాల్సి మీద వారేసినట్టుగా మీ మీద కూడా అయిందని గ్రహించి, ఎంతటి పెద్ద ఉన్నతాధికారైనా కానీ ఇవాళ చట్టంలో శిక్షలకు గురి కావాల్సిందే అని గుర్తుపెట్టుకొని పోలీసు వారిని కూడా, ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని కూడా మీరు పారదర్శకంగా మరి ఒకసారి విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము హిందూ ఐక్య వేదిక తరఫున కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్ల పైన, ఓపెన్ కాస్ట్ల పైన, డిపార్ట్మెంట్ల పైన మేము అండర్గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారి మైసమ్మ తల్లికి మొక్కి, మా కాలనీలలో కూడా అందరం కూడా దారి మైసమ్మను పెట్టుకొని హైందవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఇదంతటికి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కోరడానికో చేసిన చర్యగా మరి చేస్తూ ఉన్నారు. సమాజం కూడా చూస్తూ ఉన్నారు, హైందవ సమాజం కూడా చూస్తూ ఉన్నది. ఆ రోజున
ఆందోళన కార్యక్రమాలు చేసినాం. వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ వన్ డౌన్ కూడా రావడం జరిగింది. ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో దానికి ఎవరైతే కుట్రశక్తులు ఉన్నాయో వాళ్ళను కూలదోసే దాకా కూడా మేము ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. శివులకు పవిత్రమైనటువంటి రోజు అయినటువంటి కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటినాక మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన ఇతర అధికారులపై మరి చర్యలు తీసుకోవాలని మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళను కూడా తలపించి నమోదు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి మైసమ్మ దేవాలయాలు కూలగొట్టారని ఏదైతే చెప్తున్నారో మరి దాన్ని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి వారికి ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తులు కానీ ప్రత్యక్ష శక్తులు కూడా మరి బయటపడాలని దానిపై పూర్తి విచారణ జరిపించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టిన గొల్ల సత్యనారాయణ. కర్నూలు నగరంలోని చిదంబరావు వీధిలో పుట్టి పెరిగిన గొల్ల సత్యనారాయణ అక్కడ ఉన్న స్నేహితులు బంధుమిత్రులను మరవలేక కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గూడూరు పిహెచ్సిలోని పనిచేస్తున్న గొల్ల సత్యనారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇస్తావా పేపర్లు ఇస్తావా? కర్నూలు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు ధర్నా చౌకులో సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోయ వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మోసపోయిన వాల్మీకి జాతికి ఎస్టీ కూడా పునరుద్ధరించాలనే లక్ష్యంతో వాల్మీకి బోయలను ఎస్టీ హోదాలో చేర్చమని ఈరోజు ఇక్కడ దృఢ సంకల్ప దీక్ష 2525 మంది వాల్మీకి బోయలతో దృఢ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ మాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ఇంతకుముందు మాట ఇవ్వడం జరిగింది. 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 ఎలక్షన్లలో
వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేరుస్తాం, మీ యొక్క ఎస్టీ హోదాని పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది. హక్కుని మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వాల్మీకి బోయలు ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్టీ హోదా కావచ్చు, వాల్మీకి బోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు, వాల్మీకి భవన్లు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, మా ఒక తలారీ వ్యవస్థ పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయలకు రౌడీ షీటర్ల నుంచి తొలగించడం, ఇలాంటి ప్రధాన అంశాలతో ఈరోజు మేము ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది. వాల్మీకి బోయల యొక్క డిమాండ్ నెరవేరేంత వరకు, వాల్మీకి బోయలు ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఈ యొక్క ఇప్పుడు ఈరోజు గ్రామస్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం. రేపొద్దున ఇది గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం, వంట మార్పులు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం. కర్ణాటకలో ఈరోజు మేము పక్కన రాష్ట్రమైన కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ మిగతా రాష్ట్రాలలో మేము ఎస్సీలుగా ఉన్నాం. అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ మేము ఇక్కడ పాదయాత్రలు చేపడతాం. 1,00,000 మందితో ఇదే కర్నూలు నడబొడ్డున మళ్ళీ కూడా దీక్షలు చేస్తాం. ప్రభుత్వాన్ని ఎట్ట తిరిగినా కానీ వాళ్ళు విన్నవించుకుంటున్నాం, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాం. సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 15వ లోక్సభలో మా సహచర ఎంపీ భారత క్రికెట్ జట్టుకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. వారి రాక ద్వారా తెలంగాణలో పూర్తిస్థాయి మైనారిటీలకు సంబంధించిన అన్ని అంశాలు ప్రభుత్వ ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తూ అన్ని రకాల వారికి న్యాయం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భవిష్యత్కి సంబంధించి ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాలు అందరం కలిసి పనిచేస్తామన్నారు. అన్ని రకాల వారికి న్యాయం జరుగుతుందని అందుకు నాయకత్వం వహించాలని సందర్భంగా కోరుతూ అజరుద్దీన్ గారికి ప్రత్యేకంగా ఈరోజు నడుస్తున్న తరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దాని పరంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ రాజకీయ బాధ్యతలు కానీ అన్ని కూడా రావడానికి వరకు అందరం కలిసి పనిచేస్తామని శ్రీహరి గారు, నేను, అజరుద్దీన్ గారు అనే మాట మనసు అజరుద్దీన్ గారికి అభినందనలు తెలియజేస్తాను. కర్నూలు ప్రాంతంలోని స్టాండన్పురంలో ఆయేషా క్లినిక్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆయుర్వేద వైద్యులు యాకూబ్ బాషా, దంత వైద్యులు షేక్ అప్రాలు తెలిపారు. స్టాంటన్పురంలోని ఆయుషా క్లినిక్ చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశామని వైద్యులు యాకూబ్ బాషా, షేక్ అప్రాలు తెలిపారు. ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి 30 సంవత్సరాలు దాటిన వారికి బీపీ, షుగర్ అలాగే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ప్రబలిస్తున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయించుకోవడం, ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఇంతకుముందు మనకు బీపీ, షుగర్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు దాంతోపాటు ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో భాగంగా బీపీ, షుగర్ అలాగే క్యాన్సర్ కూడా, నోటి క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రబలిస్తున్నాయి. అందులో వాటికి అవగాహన పెంపొందించడానికి ప్రజల్లో ముఖ్యంగా ఈ ఫ్రీ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. నా పేరు షేక్ అఫ్రా. నేను యాక్చువల్గా దంత డాక్టర్ని. యాక్చువల్గా ఎందుకు పెట్టాలని అనుకున్నామంటే ఇక్కడ లైక్ అవేర్నెస్ కోసం. దంతాలు అనేది లైక్ అందరూ ఏమనుకుంటారంటే అది దానికి అవసరం లేదు అనుకుంటారు చేయించుకోవడం. దానివల్ల ఎట్లా అంటే ఇప్పుడు మోస్ట్లీ లైక్ ఏమైనా డిసీజెస్ వస్తే కూడా, చిగుళ్ళ సమస్య వస్తే కూడా పట్టించుకోకున్నారు మెయిన్ థింగ్. దానివల్ల లైక్ క్యాన్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి గుట్కా తినడం వల్ల, స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల. అదేం దాని కొంచెం అవేర్నెస్ కోసం పెట్టినాం ఈ ఛానల్.
పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కెట్ సమీపంలోని వైన్ షాప్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి షాప్ వెనుక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్లతో పాటు నగదును దోచుకెళ్లినట్టు యజమాని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తానాకు 100 మీటర్ల దూరంలో ఉన్న వైన్ షాప్లో దొంగలు పడడం పోలీస్ పెట్రోలింగ్ పనితీరును ప్రశ్నిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గోదావరికని 1 టౌన్ పోలీసులు కాలనీలో గస్తీ నిర్వహించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలను త్వరితగతిన పట్టుకొని తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు. आचार ओपन प्रश्न చిన్నప్పటి నుంచి మొబైల్ ఏం చేయలేదు బెడ్ మీద వెళ్ళి బౌలు కూడా చిల్లర పచ్చల బౌలు ఉంటాయా ఆ బౌలు పట్టుకొచ్చినాడు పట్టుకొచ్చి పెట్టుకొని కాయంగా తీసి దూరం వస్తున్నాగా కింద పడ్డట్టు నమస్కారం అండి. ఇక్కడ మా మార్కెట్ దగ్గర ఉన్న బాలాజీ వైన్స్ విజిట్ నెంబర్ 49వ నెంబర్ మీద నైట్ షాప్ బంద్ చేసి 10 గంటలకు వెళ్ళిపోయాము. షాప్ బంద్ చేసి ఉదయాల వచ్చి మార్నింగ్ 9:15 వచ్చే వరకు షాప్ మొత్తం విండో ఇట్లా పలిగొట్టున్నాయి. లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తుకపోయారు. స్టాక్ ఒక బెండస్పెట్ 4 పెట్టెలు పోయినాయి, రాజ్ స్టాక్ ఒక 4 పెట్టెలు పోయినాయి, మీద చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది. కైన్స్ కూడా పొద్దున వచ్చే వరకు అన్ని ర్యాకులు కూడా అన్ని ఓపెన్ చేసినాయి. అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం. క్యాంటీన్ అమౌంట్ ఒక 18,000 రూపాయలు క్యాష్ ఉండే అది పోయింది. చిల్లర 10, 20, 50, 100 చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా అవి కూడా అంతా కలిపి ఒక 70,000 రూపాయలు 70 నుంచి 80,000 మధ్యలో క్యాష్ పోయింది. స్టాక్ కూడా దగ్గర ఒక 1,00,000 చిల్లర స్టాక్ పోయింది. మళ్ళీ దీని ఏంటంటే సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలో ఉన్న DVR మొత్తం వైర్లు మొత్తం కట్ చేసి DVR మొత్తం పీకి వెళ్ళారు. దీనికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి మీద చర్యలు జరుగుతున్నాయి. మీరు దయచేసి మాకు నష్టపరిహారం జరిగినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాను పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్ యూసఫ్గూడ పార్టీ కార్యాలయంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదవ ముద్దుబిడ్డ వల్లాల నవీన్ యాదవ్ గెలుపు ఘన విజయమని నిన్న సాయంకాలం 5 గంటలకు ప్రచార కాలం ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అశోక్ యాదవ్ మీడియా మిత్రులతో మాట్లాడారు. పైనే అన్న మెజార్టీ తెలుస్తుంది. ఎందుకంటే మేము 10 రోజుల నుంచి గల్లి తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా నదీనమ్మ 100% మాకు ఆటోలో అంటే ఆపద్బాంధవు నదీనమ్మ అనేది ఓటర్ల నాడి నుంచే వస్తుంది. ఎవరు చెప్పింది డబ్బులు చెప్పింది అక్కడ జెన్యూన్గా 100% ఇక్కడ స్థానికులు నవీనన్నని సార్ గెలిపించడానికి మంచిగా కృషి చేస్తున్నారు. మరి 11వ తారీఖు జరగబోయే పోలింగ్లో మరి నియోజకవర్గ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇంటి బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీ అన్న అనుకొని అందరినీ ఒకసారి ఆశీర్వదించి మంచి మెజార్టీ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మి అక్టోబర్ 15న పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ హరిత హాస్పిటల్కు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం వచ్చింది. అక్టోబర్ 17న డాక్టర్ సంజయ్ లక్ష్మికి గర్భసంచి ఆపరేషన్ చేయగా
ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించగా అంబులెన్స్లో హన్మకొండకు వెళ్తుండగా మార్గమధ్యంలో స్టేషన్ గన్పూర్ దగ్గరలో మృతి చెందింది. డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లే లక్ష్మి చనిపోయిందని బంధువులు ఆగ్రహించి అదే రోజు అర్ధరాత్రి ధర్నా చేశారు. పోలీసులు పెద్ద మనసు సమక్షంలో 8 లక్షలు లక్ష్మి కుటుంబానికి చెల్లించేందుకు అంగీకరిస్తూ ఆసుపత్రి యాజమాన్యం దగ్గర బంధువులు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. 2 లక్షలు అప్పుడే చెల్లించాడు. మిగతా డబ్బులు రేపు మాపు అని సతాయిస్తూ పెద్ద మనుషులు చెప్పిన డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ సతాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులు శ్రీ హరిత హాస్పిటల్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మృతురాలి భర్త ఉప్పలయ్య నా భార్య లక్ష్మి అన్యాయంగా డాక్టర్ చంపాడని, ఒప్పుకున్న మిగతా డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ డీజిల్ తాగాడు. పైసలు కట్టినాం సార్, బతికేది అనుకున్నాం. ఆపరేషన్ పైసలు ఇచ్చిన మందులకు మెడికల్ షాప్ లో పైసలు ఇచ్చిన నాకు 7 గంటల వీడియో కాల్ మాట్లాడి ఆ సార్ మేడం హైదరాబాద్ వాళ్ళు లేకపోయేసరికి వచ్చిన మేడం సార్ బర్త్డేకు బట్టలు తెస్తానికి పోయారు సార్, బర్త్డేకి బట్టలు తెస్తానికి పోయి చచ్చిపోయిన ప్రాణానికి 8 లక్షలు ఖరీదు కట్టించారు. 2 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు ఇవ్వమంటారు. నన్ను ముంచి 3 చేస్తారు. అయ్యా ఏం చేద్దాం అనుకుంటారు. అమ్మకుండా తీసుకోవాలని చెప్పి హాస్పిటల్ పోయే లోపే చనిపోయి చనిపోయింది సార్ హరిత హాస్పిటల్లో. ఇప్పుడు మాకు న్యాయం చేస్తానని ఆ రోజు కానీ సార్లు అందరూ వచ్చి న్యాయం చేస్తా అన్నారు సార్. ఇప్పటికి 4 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ తిరుగుతున్నాం, మాకు న్యాయం అయితలేదు సార్. ఎవరు ఏం చెప్తలేరు. ఈడికి వచ్చిన మాట ఆడే చెప్తురు, ఆడికి వచ్చిన మాట ఈడే చెప్తురు. ఈసారి ఇళ్ళనే ఉంటుండు, బయటకు వెళ్తాను, నాకు సంబంధం లేదు. ఈ పైసల కోసం సంపద అయితే చంపిడు మా అమ్మని. ఇప్పుడు మాకు ఏమైనా న్యాయం కావాలి, లేకపోతే మా నాన్న కూడా అగ్గిపులు వేసి ఇళ్ళనే తలగా పెడతాం సార్. మాకు ఎంతో పైసలు, మాకు పైసలు ఇస్తా అన్నాడు సార్. మా పైసలు మాకు ఇస్తాడా, లేకపోతే ఆయన పానం ఇస్తాడా సార్? కత్తులతోటి చేసి దబ్బులతో చూదులేసిపోతాం సార్. ఎంత కుట్లేసిపోతాం. 6 లక్షలు 8 లక్షలకు 2 లక్షలు ఇచ్చేది సార్. ఇంకా 6 లక్షలు ఇవ్వాలి. 6 లక్షలు ఇవ్వాలంటే కథలు పడుతున్నారు సార్. న్యాయం కావాలి. డబ్బులు ఇస్తారా, ప్రాణం ఇస్తారా? 6 లక్షలు ఇప్పుడు ఏంటో పొర్రి, రేపు రారి, ఎల్లుండి రారి, 4 వాయిదాలు సార్. 4 వాయిదాలు ఇప్పుడు ఏం లేవు, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తుతారు. మరి పానానికి పానం ఇస్తారా? మీ కాలు మొక్త పానానికి పానం ఇస్తారా? లేకపోతే మాకు న్యాయం చేస్తారా సార్? మీ దండం పెడతా, మాకు ఇది ఒక్కటి కావాలి. మా నాన్న వండి పెట్టేటోళ్ళు లేదు సార్. మా వీడియోలలో మాట్లాడలేదు సార్. మాకు తెలియదు సార్. మా నాన్న బంధు కూడా అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డెడ్ బాడీ ఆపినాక తెల్లారుదాం అవుతుంది. తెల్లారు దాకా ఏమంటుండంటే వాళ్ళ బావ యాకు అనే వ్యక్తి, ఏ ఇల్లమ్మ బండ తండ, వాళ్ళ బావ యాకు అనే వ్యక్తి వచ్చిండు. డాక్టర్ విలువ అంటే డాక్టర్తో మీకేం పని, నాకు భూమి లేదా, నేను ఇస్తా, నేను బాధ్యుని, మా బామ్మతో సంబంధం లేదు అని పోలీస్ స్టేషన్ మాట్లాడక తెల్లారిన కూడా 50 ఇస్తా, 20 ఇస్తా, 30 ఇస్తా అంటే మాకేం అవసరం లేదని పీనిగం తెచ్చి వేసినాక సిఐ గారు గౌరవించిన మాటకు పీనిగం తీసినాక 8 లక్షలు ఇస్తాను ఒప్పుకుండు. 8 లక్షలల్లా నువ్వు ఏమన్నావంటే ఆ రోజు కూడా నువ్వు ఏది మాట్లాడినా మధ్యవర్తిగా నువ్వు మాట్లాడుతున్నావు, మాకు డాక్టర్ కావాలని చెప్పినావు. డాక్టర్ కావాలంటే లేదు నేనే ఉన్నా, అలా బావని నీ సొంతం. ఒక 8 గంటలల్లా 18 గంటలలో అన్నం తినిపించి పేషెంట్ నడిపించిన డాక్టర్ ఇక్కడ తెలంగాణ స్టేట్ కాదు, ఇండియా లెవెల్ ఎక్కడన్నా అడుగురు. గర్భసంచి తీసిన ఆపరేషన్ కు 18 గంటలలో అన్నం ఇంట్లో తినిపించి నడిపించిన డాక్టర్ ఎవడన్నా ఉందా? ఇప్పటికి కూడా కీర్తిశేషులు టిఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగిందని
టిఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ తెలిపారు. కర్నూలు మండలం పశువుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో ఆవోప చిరస్మరణీయ సేవా పథకం ద్వారా కీర్తిశేషులు టిఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు టిఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ మాట్లాడారు. దస్తగిరి గారు కొంచెం ఇచ్చారు, మేము కొంచెం ఇచ్చి ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి అన్ని ఇంటికి పంపించి కొంచెం డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించినాం సార్. మరి ఆ అబ్బాయికి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చేయాలి ఆపరేషన్. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు హెవీ వర్క్ ఉంటుంది సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్. నా పేరు సుధాకర్ అండి, తులా సుధాకర్ అంటారు. మాది యాక్చువల్గా వేయింగ్ మిషన్స్ బిజినెస్ అండి, వెయిట్స్ అండ్ మెజర్స్ బిజినెస్. పాత బస్ స్టాండ్ పక్కన బట్టల బజార్లో శ్రీనివాస క్లాత్ మార్కెట్లో మా బిజినెస్ ఉందండి. ఈరోజు మా ఫాదర్ బర్త్డే అండి, 91st బర్త్డే అండి. తను మా ఫాదర్ చనిపోయి దాదాపు 18 ఏళ్ళు అవుతుందండి. చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఆయన బర్త్డే రోజు ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాము. ఇన్నేళ్ళుగా జరుగుతుంది. 2006లో చనిపోయారు. ఆల్మోస్ట్ 19 ఇయర్స్గా జరుగుతుంది. ఆవప వారి తరపున మేము ప్రతి సంవత్సరం ఏదో యాక్టివిటీ చేస్తున్నాము, సర్వీస్ యాక్టివిటీ. ఈరోజు ఇక్కడ వీళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ స్కూల్ ఎన్నుకున్నామండి. వాళ్ళని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుందండి. కానీ వాళ్ళకి ఏదో మనకు తోచినంత, మనకు చేతనైనంత సర్వీస్ చేయాలనే అభిప్రాయంతో ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేస్తున్నాము. తదుపరి వీళ్ళ హాస్టల్లో కూడా ఏదో రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నారు, యూటెన్సిల్స్ కానీ గ్యాస్ పొయ్యి కానీ రకరకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడి మాకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. మాకు ఈ సర్వీస్ యాక్టివిటీస్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.